నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతి ఇంటింటికి మంచినీరు అందించాలి. మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుంది. గోదావరి కనిలో రక్తనిధి శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మేలు. మహిళా దినోత్సవ ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పెండింగ్లో భూపట్టాలను వెంటనే పూర్తి చేయాలి. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కందుకూరు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్ భగీరథపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో పాటు మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులతో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మార్చి నెల చివరి వాటికల్లా కందుకూరు, మహేశ్వరం మండలాల్లో అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కందుకూరు గ్రామాలకు చెత్త కొరకు కొత్త ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ జ్యోతి, ఎంపీటీఓ నరసింహ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏం అడుగుతారో ఏమి ఇవ్వలేకపోతామో కనీసం ఒక గవర్నమెంట్ కూడా పెడమని అనుకునేవాడు. అలాంటి పరిస్థితులని ఈరోజు నిజంగా సర్పంచులు మీరున్న దగ్గరికి ఇంటికి నిర్ణయించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిజంగా ధన్యజీవులు అదృష్టవంతులు. నేను గతంలో నాయకులు కూడా చేసిన సర్పంచ్ గారు చూస్తున్నారు. ఒక బోర్ కావాలంటే బోర్ ఇవ్వడం తగ్గుతుంది, బోర్ మోటార్ కాకపోయిందంటే 4 రోజులు రావడం తగ్గుతుంది, రకరకాల కష్టాలు ఉండేవి. కానీ ఇవన్నీ పోవాలని గత ప్రభుత్వంలో అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ మనం మిషన్ భగీరథ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రోజు కూడా నేను అనుకున్నాను, శ్రీశైలంకి నీళ్లు తీసుకుంటే మనకైతే గ్రామాలలో 90% అవుతుంది, కొన్ని గ్రామాలలో పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ మంత్ పెండింగ్ వరకు 100% కంప్లీట్ చేయడానికి అనేది అధికారులను ఆదేశించినారు. కాబట్టి ఆ విధంగా చేయించుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఇది యజ్ఞం అని ఎందుకున్నారంటే 45,000 కోట్ల ఖర్చు పెట్టి ఈ భగీరథ స్కీమ్ ప్లాన్ చేసుకున్నప్పుడు అందరూ కూడా అసాధ్యం అనుకున్నాం. అంటే ఎక్కడెక్కడ లైన్ వేసుకొస్తున్నది నీళ్ళు స్కూల్ కావాల్సిన. కానీ ఈరోజు ఆ 45,000 ఖర్చు పెట్టి 22,728 గ్రామ పంచాయతీలకు నీళ్ళు ఇస్తున్నారు. 22,728 గ్రామ పంచాయతీలకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంచుమించు ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పిన 480 కోట్లు ఖర్చు పెడితే మన 2 మండలాలనే 238 కోట్లు ఖర్చు పెట్టాడు మెయిన్ లైన్ వేసుకోవడానికి. మళ్ళీ మనం ఈ భూములు లైన్ వేసుకొస్తున్నాం ఇంటర్నల్గా. మీరు ఇప్పుడు మనం అడుగుతుందంటే ఇంటర్నల్ సమస్యనే. మెయిన్ లైన్ కంప్లీట్ అయిపోయింది, పాత లైన్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాడు ఏదో అవుతున్నాం. ఇంటర్నల్గా కూడా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఎస్సీ గారు చెప్పినట్టు ఇంటి లోపలికి తీసుకెళ్ళి మనం అది దిమ్మె కట్టుకుంది కదా, వాళ్ళకి దిమ్మె కట్టుకుని కూడా మీరే దిమ్మె పెట్టడం కూడా వీళ్ళ డ్యూటీనే. దిమ్మె కట్టి ట్యాప్ చేసి రావాలి.
అంతవరకు పనిచేస్తుంది. సారీ అంతవరకు పనిచేస్తున్నారు. అప్లికేషన్ ఇచ్చే వరకు కూడా డిపార్ట్మెంట్ ప్రభుత్వమే బాధ్యత అన్నట్టు ఈరోజు తీసుకున్నారు. మనం కందుకూరు మండలానికి ఇంటర్నల్ కనెక్షన్స్ లైన్స్ ఏంటంటే 30 కోట్లు ఖర్చు పెట్టినాం. 30 కోట్లు తీసుకున్నాం సెక్షన్. దాంట్లో ఇంకా నడుస్తుంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తెరాస ప్రభుత్వ పాలన కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నామని ఆరోగ్య తెలంగాణచే లక్ష్యంగా తెరాస ప్రభుత్వ పాలన సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గోదావరికని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న నైట్ షెల్టర్స్ రక్తనిధి కేంద్రంతో పాటు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రజల ఆరోగ్యాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ ఉదయ్ గారు ఓకే అంతేగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పాత్రికేయులు కూడా ముందుకు రావడం నిజంగా సంతోషదాయకం. మరి ఒక్కరోజుగా కాకుండా పిలవగానే అభిషేక్ రావు గారు కూడా ఇస్తున్నారు ఈరోజు మీతో పాటు. కిందికి హంగి వాళ్ళు పెట్రోల్ అలా ఫీల్ అవుతుంది. ఒకసారి తలకాయ అంటాడు కదా. బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ అయింది. బ్లడ్ బ్యాంక్ కోసం మనకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ తర్వాత బ్లడ్ ప్రోడక్ట్స్ తీసేదానికి కూడా సంబంధించిన మిషనరీ అంతా వచ్చేసింది. దీనికి ఫస్ట్ మనం మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పాలంటే వాళ్ళతో మంచి క్లాస్ మన ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత మన గోదావరి గంలో చాలా వరకు హైవేస్ ఉన్నాయి. హైవే యాక్సిడెంట్స్ కానీ, ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఆ తర్వాత సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ కేసెస్ కానీ, మామూలుగా డెలివరీ పేషెంట్స్ వస్తే వాళ్ళకి దాదాపు 6 గ్రామ్స్ రక్తం ఉంటుంది. 6 గ్రామ్స్తో మనం వాళ్ళు డెలివరీ కాలేరు, ప్లస్ ఆపరేషన్ చేయలేము. కాబట్టి బ్లడ్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాలి. ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియకుంటే వాళ్ళకు ఊపిరి ఆడకుండా చనిపోయే పరిస్థితి చాలా వరకు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనం ఇక్కడ నుంచి వాళ్ళకు బ్లడ్ తెచ్చుకోమని చెప్తే వాళ్ళు ఇక్కడ నుంచి మంచిర్యాల కానీ కరీంనగర్ కానీ పోయి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ సేమ్ గ్రూప్ ఉంటుందో ఉండదో తెలియదు, అక్కడ నుంచి తీసుకొని రావాలా. సూపరింటెండెంట్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్లకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారం. రామగుండం నియోజకవర్గానికి తప్పకుండా అవసరం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ అనేది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో, ఎందుకంటే మొట్టమొదటిగా కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి ప్రమాదవశాత్తు జరిగేటువంటి యాక్సిడెంట్లు, ఈ యొక్క వీటన్నింటికి మనము ఆ యొక్క వ్యక్తిని, బాధితుడిని రక్షించాలంటే తప్పకుండా బ్లడ్ అనేది అవసరం, రక్తం అనేది అవసరం. ఒక మనిషి రక్షింపబడాలంటే దాంట్లో డాక్టర్లు చేసేటువంటి ప్రయత్నంలో మొట్టమొదటిగా బ్లడ్, రక్తం అనేది అవసరం. కాబట్టి ఈ యొక్క రక్త నిధిని మనము ఎక్కడ మంచిర్యాల నుండి ఇక్కడ తెచ్చుకోవడమైనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ ఇన్వాల్వ్ చేసి అవసరానికి పిలుచుకోవడమైనా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము కల్లారా చూసినాం. అందుకోసమే గెలిచిన తర్వాత వెంటనే తప్పకుండా దీన్ని ఈ యొక్క ప్రాంతంలో నెలకొల్పాలనేటువంటి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలో గత కొంతకాలంగా సిబ్బంది కొరత కారణంగా అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ లోపంతో ప్రజలకు అందుబాటులో లేదు. అచ్చంపేట పట్టణంలోని ఉన్న 108 అంబులెన్స్ వాహనంలో సిబ్బంది డే నైట్ షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంతకాలంగా గుట్టుచప్పుడు
కాకుండా సంబంధిత అధికారులు కేవలం పగటిపూట లేక రాత్రిపూట అంబులెన్స్ ను ఆపివేస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా అత్యవసర ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లిన 108 అంబులెన్స్ ఆగిపోతున్న దుస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు మధ్య మానేరువాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 4 ఇసుక లోడు ట్రాక్టర్లు 14 ఇసుక లోడు కోసం సిద్ధంగా ఉన్న ఖాళీ ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు బిక్కవాగులోకి మార్నింగ్ 5:30 గంటల టైంలో నేను మా సిబ్బందితో కలిసి అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. దాదాపు 14 ఎంటీ ట్రాక్టర్లు దొరికినాయి, 4 లోడెడ్ ట్రాక్టర్లు దొరికినాయి. అందులో నుంచి మన బావుపేటకు ఒక 3 ట్రాక్టర్లు వెళ్తున్నాయి, మన ఇల్లంతకుంటకు ఒక ట్రాక్టర్ వస్తున్నాయి. మిగతా ఎంటీ ట్రాక్టర్లు 14, ఒకటి గన్నేరవరం ఉంది, ఒకటి తర్వాత బావుపేట ఉంది, 12 ట్రాక్టర్లు పొత్తూరుకు సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ మీరు పర్మిషన్లు తీసుకోకుండా ఇసుకని అక్రమంగా రవాణా చేయాలనుకుంటే మేము 100% వాటిని యాక్షన్ తీసుకుంటాం. డే టైంలో అయినా పర్మిషన్ లెటర్ మీ దగ్గరనే పెట్టుకోవాలా, మేము అడిగిన నెంబరే చూపించాలా. మేము కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అడిగిన నెంబర్ని చూపించి మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనగామ జిల్లాలోని వాతావరణంలో ఒకేసారి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బచ్చన్నపేట, జనగామ, పాలకుర్తి, లింగాల గణపూర్ మండలాల్లో ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో డెకరేషన్ గోదాం అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లి మండపాల సెట్టింగ్లకు ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులో తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఎర్రగడ్డ డివిజన్లోని 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలకు విచ్చేశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరియు ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ ఎండి షరీఫ్. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ రౌండ్ కళ్యాణి టీమ్, సెకండ్ రౌండ్ ఉంది థర్డ్ రౌండ్ అబ్బాయి నెలకి అతనికి మండలు
సెకండ్ రౌండ్ కూడా ఉంది కంగారు థర్డ్ రౌండ్ ఉంటుంది అమ్మాయి గంటలకి అతనికి మండలు అమ్మాయి కదా వాళ్ళ వినరు నేను వినైతే చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి మా యొక్క ఎనగడ్డ డివిజన్ మహిళా మనందరూ కూడా హుషారు నింపారు. అసలు సంజయ్ చెప్పలేదు సార్ మాకు 3 days ముందు ఆయన 3 రోజుల నుంచి సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. భూ సమస్యలపై ప్రతి గ్రామ వీఆర్ఓలతో మాట్లాడుతూ భూపట్టాలు ఎంతవరకు పెండింగ్లో ఉన్నా వాటిని అతి త్వరలో పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. తదనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం మొక్కలపై ఏపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు చేస్తారు? ఎన్ని ఉన్నాయి? 5 కాలేదు. ఇంకెప్పుడు చేస్తారు? నెల దాకా కూడుకుంటారు అనుకుంటా. 6 నెలల గవర్నమెంట్ చెప్పి మీరు అడిషనల్ ప్లేసెస్ వెరిఫై చెక్ చేసుకోవాలి. ఎంపీడో గారు అడిషనల్గా మ్యానుఫ్యాక్చర్ కూర్చోబెట్టండి. ఎవరి పెండింగ్ ఉంటే వాళ్ళు రోజుకి 1 వచ్చే దగ్గర 2 వచ్చేటట్టు చేయాలి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు మరి? ఇవాళ లెక్కల మీకు 55 రోజులు పడుతుంది అని అంటే కనీసం రివ్యూ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక డైరెక్షన్ లో స్టేట్ నుండి డిస్ట్రిక్ట్ నుండి మీకా రోజు ఎవ్రీ డే రివ్యూ జరుగుతుంది. కూడా 6 నెలలు అయింది. కొనమని 6 నెలలు అయింది. లోన్ పెట్టుకోమని కూడా 6 నెలలు అయింది. సరే చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడైనా స్పీడ్ చేయొచ్చుగా, ఇంకెప్పుడు చేస్తారు? ఎప్పుడు ఉంటుందండి. మీరు వాళ్ళ ఎవరు బయట ప్రపంచంలో బతుకుతున్నట్టు మీరు వాళ్ళని బదిలాడుకుంటారు. సివిల్ స్కోర్ సర్పంచ్కి లేదా గ్రామ పంచాయతీకి లేదా వాళ్ళకి మరి అట్లాంటి వాళ్ళు సర్పంచ్ ఎట్లున్నారు? బ్యాంక్ ఎగ్గుంటున్న వాళ్ళని సర్పంచ్ ఎట్లా అలో చేస్తుందండి? మరి కట్టియండి, వాళ్ళతో బ్యాంక్ కట్టియండి. కడితే సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది కదా. మరి అదెందుకు వేయట్లేదు? నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. నారాయణపేట జిల్లా జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జయలక్ష్మి పంచదేవపాడు సన్నీ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట్ బలిజగూడ గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య అభిషేకాలు, అర్చనలు, హారతి పుష్పాలంకరణ, భజనలు, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేద మంత్రాల నడమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తనకు తానే తండ్రి అయినటువంటి వరుడు, తనకు తానే దాత అయినటువంటి వరుడు, తనకు తానే ముఖ్యాత అయిన వరుడు లోకంలో ఎవ్వరు లేరు. కనుక ఆయనకు ఆయనే ప్రతికారములు. సత్యోజాత
వాళ్ళు. అలాగే ఇక్కడ భద్రగూడలో ఉన్నటువంటి భక్తులకు ఎలాగో భోజనం కానీ అన్నప్రసాదం కానీ ఉండాలి కదా, పెట్టగలుగుతారా? అయ్యా రుచికరమైన భోజనాలు పెడతారు. ఎందుకంటే ఐశ్వర్యమంతా ఈశ్వరాజ్ఞానే. అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాధాన్యం ఈశత్వం ఈ అష్టశక్తులు ఈశ్వరాజ్ఞాలు. ఆయన మనస్సు అంటే సంకల్పిస్తే కాదు ఎటువంటి రుచికరమైన భోజన పదార్థాలైనా లక్షలు కాదు కోటాలు కోసుకోవచ్చిన మీకు కైలాసంలో శివాయ నమః నమః శివాయ శివాయ నమః. స్వామివారు మనకు మధువర్గాల సందర్భంగా కట్నం అడిగారు ఇక్కడ. అంటే అపనోదనార్థం విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్వామి అమ్మవార్లకు చక్కగా ముత్యాల తలంబరాలు రతనాల తలంబరాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆహా ఎంతటి సౌభాగ్యమో కదా. పెరజగూడెం గ్రామంలో స్వామివారు లౌకికంగా వరుణస్వరూపంలో అమ్మవారు వధువు రూపంలో చక్కగా తలంబరాలు సమర్పించుకుంటున్న శుభవేళ మనందరికీ కూడా శుభాలు కలగాలని స్వామి అమ్మవారిని ప్రార్థన చేస్తూ చక్కగా అర్చక స్వాములు ఆ స్వామివారికి అమ్మవారికి ముత్యాల తలంబరాలు రతనాల తలంబరాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. మన ఇళ్లలో కూడా ధనమునకు ధాన్యమునకు ఎలాంటి కొత్త ఉండకూడదు స్వామి అని స్వామి ఎలాంటి అనారోగ్యాలు రాకూడదు, మమ్మల్ని భద్రంగా కాపాడుము స్వామి అని ప్రార్థన చేస్తూ అర్చక స్వాములు లోకరక్షణ బలిజగూడెం గ్రామ రక్షణ హేతునా కంఠే వదనామి శుభగే త్వం జీవ శరదాం శతం. అందరూ చప్పట్లు కొట్టండి దిగ్గరకమైన. ఆది మధ్యాంతరహితుడైన బలిజగూడెం గ్రామంలో వీరభద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నటువంటి స్వామివారు అమ్మవారి మెడలో
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మధ్యాహ్నం హైదరాబాద్ 2 డిపో బస్సు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా జడ్చర్ల కోర్టు వద్ద ఏఆర్ పోలీసులు ఇద్దరు ఒక నేరస్తుని తీసుకుని బస్ ఎక్కించారు. బస్ కండక్టర్ శ్రీలత టికెట్ అడగగా ఏఆర్పీసీ 46 రామకృష్ణ మేము జడ్చర్ల బస్టాండ్లో దిగిపోతామన్నాడు. కండక్టర్ ఒప్పుకోలేదు. యూనిఫామ్లో ఉన్న టికెట్ తీసుకోను అని అన్నాడు. కండక్టర్ కానిస్టేబుల్ గొడవపడ్డారు. కానిస్టేబుల్ చేతులతో కండక్టర్ను కొట్టినాడు. కండక్టర్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. అంటే మేము ఎవరి సీట్లో అడుగుతున్నాము రానిక కూడా సంధి చేయకుండా అడ్డంకు చేరిండు బద్మాషుడు. అది ఎట్లా అంటారు ఆయన పక్కన కదా 10,000 కడతా అన్నాడు. 10,000 కట్టిస్తా నేను నీకు భలే మొత్తుకుంటున్నాయా నీకు అన్నాడు. డ్రైవిడి కూడా 10 కాదు పాస్ చూపి ఆయన పాస్ అన్న బస్ పాస్ అన్నా కానీ ఇస్తలేడు. 10,000 పెడతానట. ఆ తురుకోడా లంబడోడో ఏంటోడో లంజవాడుకు అది తిరుకోడు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ప్రతి ఇంటింటికి మంచినీరు అందించాలి. మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుంది. గోదావరి కనిలో రక్తనిధి శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మేలు. మహిళా దినోత్సవ ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పెండింగ్ లో భూపట్టాలను వెంటనే పూర్తి చేయాలి. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికి చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.